హలో ఆల్ వెల్కమ్ టు పనిత విజయ్ వ్లాగ్స్. నేనైతే ఆ రోజు వీకెండ్ కాబట్టి ఇంకా ఫస్ట్ నాకు సిస్టమ్ అప్డేట్ ఉండే, సో అదైతే చేస్తున్నాను. వర్కింగ్ డేస్లో కుదరదు కాబట్టి సండే ఈజ్ ద బెస్ట్ వే. ఇంకా ఆ రోజైతే నేను కిచెన్ మేకోవర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇలా ఉన్న కిచెన్ని నేనైతే సింపుల్గా అంటే స్మాల్గా చేసుకున్నాను. సో ముందుగా అయితే నేను ఈ జార్స్ అనేవి తీసుకున్నాను. ఇంకా అవన్నీ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను. అవి ఆరిన తర్వాత ఇంక అన్నీ ఫిల్ చేస్తున్నాను. ఒక దాంట్లో రాక్ సాల్ట్ ఇంకా కారం అవన్నీ ఆరిన తర్వాత క్లాత్తో తుడిచేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఒకటి ఒకటి అలా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇంకా ఈ కటోరీస్ ఉన్నాయి కదా, నార్మల్గా స్క్వీజర్ కానీ స్మాషర్ కానీ కట్టర్ ఎవ్రీథింగ్ అనేది ఒక బాస్కెట్లో పెట్టేసి పెట్టుకున్నాను. లేదంటే అక్కడ ఇక్కడ అంటే స్పేస్ సరిపోవట్లేదు, తీయడానికి కూడా కష్టం అవుతుంది. అందుకే అన్నీ కూడా ఒకే దగ్గర గ్యాదర్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను ఒకటి ఒకటి. ఇంకా ఇది అయితే నెయ్యి గిన్నె, ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా అన్నీ అయితే అక్కడ పెడుతున్నాను. యాక్చువల్గా అయితే నేను ఈ వుడెన్ టేబుల్ తీసుకున్నాను ఫస్ట్ ఆ జార్స్ కోసం. కాకపోతే ఏమైందంటే అది బెత్ అనేది చాలా సన్నగా వచ్చింది, అవి పట్టట్లేదు. ఇంకా పెట్టొచ్చు కానీ టచ్ చేసినప్పుడు కింద పడితే కష్టం కాబట్టి నేనైతే ఇంకా రిస్క్ తీసుకోలేదు. ఇంకా ఇవన్నీ అయితే చాలా వెయిట్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా ఇక్కడ సెట్ చేసేసాను. ఎప్పుడైనా తీసుకోవాలంటే సడన్గా కాలు మీద పడుతున్నాయి. అందుకే ఇంకా ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను, ఈ స్టోరేజ్ అనేది. ఇంక ఇక్కడైతే నేను ప్యాన్స్ స్పూన్స్ అన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేస్తున్నాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నార్మల్గా, అండ్ రీజనబుల్ రేట్కి వచ్చాయి నాకైతే. సో మినిమల్, చాలా మినిమల్ థింగ్స్, చిన్న మేకోవరే కానీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ ఈ బౌల్స్ అనేది తీసేస్తున్నాను. తీసేసి ఇంకా స్టీల్ వాటితో రీప్లేస్ చేసేస్తున్నాను. ఈ స్టీల్ ఇవన్నీ అయితే నాకైతే మా పిన్ని మా పాప బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా వీటినే యూజ్ చేసేద్దామని తీసుకున్నాను. అండ్ ఇంకా సర్వింగ్ బౌల్స్ కోసం నేనైతే ఈ మిల్టన్ తీసుకున్నాను, స్టీల్వి, అంటే కర్రీ సర్వ్ చేసుకోవడానికి. ఇంకా ఇలాంటివన్నీ తీసేసి అవన్నీ ఇంకా తీసేయాలి ఇప్పుడు. అండ్ ఇది నేను రీసెంట్గా 10 రూపీస్ షాప్కి వెళ్ళినప్పుడు నాకైతే ఈ ముగ్గు డబ్బా కనిపించింది. అది ఎప్పుడో ఓల్డ్, నా చిన్నప్పుడు చూసాను నేనైతే. సో నాకైతే తెచ్చుకోవాలనిపించింది. నార్మల్గా పొయ్యికి బొట్టు పెడతాం కదా, దానికోసం యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇంకా ఇది కూడా తీసుకున్నాను 10 రూపీస్ షాప్లో. నార్మల్గా స్పూన్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను, ఇలా స్పూన్ స్టోర్ చేయడానికి.